రెడ్డి గారు, మీరు ఆశపడండి. పురుషోత్తం రెడ్డి గారు, వర్మ గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే. ఎలా చూడాలండి ఈ ఈక్వేషన్స్ ని? జూపూడి గారు ఒక వెర్షన్ చెప్పారు, గాదే గారు ఒక వెర్షన్ చెప్పారు, రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక వెర్షన్ చెప్పారు. సో మీ వెర్షన్ ఏంటి? ఆశా కిరణ్ ఎవరికి ఆశ? వర్మ గారు, అందరికి నమస్కారం. నమస్తే. కొంత డిఫరెంట్ గా ఉన్న ముగ్గురు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. కొంచెం లౌక్యంగా అటు ఇటు మాట్లాడారు కానీ ముగ్గురిది ఒకే అభిప్రాయం. ఒకటి, ఈ రాష్ట్రంలో అన్ని కులాలుకి రాజకీయంగా ఎలా ఉన్నా ఒక 3 కులాలకు మాత్రం కొన్ని పర్సనల్ అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి రెడ్డి కమ్యూనిటీ, ఆ రోజు కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, కమ్మాస్కి సంబంధించి తెలుగుదేశం కావచ్చు. ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కాపుల్లో కూడా మేమెందుకు కాకూడదు అనే కోరిక చాలా ప్రజాస్వామ్యం అనుకుంటున్నాను నేను. కులాలతో రాజకీయాలు ఉండకూడదని కోరుకున్నా, ఒక 2 కులాలు మాకు ఒక పార్టీలు ఉన్నాయని భావించినప్పుడు ఇంకొక బలమైన కులం మాకెందుకు ఉండకూడదని కోరుకోవడం తప్పులేదు. ఆ రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఒక ఆశ వచ్చింది. బట్ ఆయన నా దృష్టిలో రాజకీయంగా చేసిన ఒక పొరపాటు కాంగ్రెస్ లో విలీనం కావడం. బహుశా ఆయన కాంగ్రెస్ లో విలీనం కాకుండా కంటిన్యూ అయి ఉంటే విడిపిన ఆంధ్రప్రదేశ్ కి నెంబర్ 1 పర్సన్ గా ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఆయన కాంగ్రెస్ లో కలిపారు, ఆయనకి నష్టం జరిగింది, డెమోక్రసీకి కూడా అంత ఉపయోగపడలేదు. ఇదో మొదటి అంశం. విడిపోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతోంది. 2 కులాలకి ఒక 2 పార్టీలు ఉన్నప్పుడు మాకెందుకు ఉండకూడదనే భావంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా మాకు ఒక ఐకానిక్ పర్సనాలిటీగా కాపీ కమ్యూనిటీ అనుకుంటుంది నిజం. అయితే కాపులందరూ ఓట్లేస్తేనే పవన్ కళ్యాణ్ గారు, రెడ్లంతా ఓట్లేస్తేనే జగన్ గారు, కమ్మలంతా ఓట్లేస్తేనే చంద్రబాబు గారు ఎవరు ముఖ్యమంత్రిగా. ఖచ్చితంగా ఇతర కులాలు కూడా కలిసి వస్తేనే అవుతారు. అయితే మా కులం, మా పార్టీ అనేది మాత్రం ఈ 3 కులాల్లో ఉంది. అదొక వాస్తవం. ఈ నేపథ్యంలో ఆశా గారు రావడం అనేది ఖచ్చితంగా ఎప్పుడు మార్పు తీస్తుందంటే, ఆశా గారు కీ రోల్ ఎప్పుడు పోషిస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు 2029 తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటాయి. ఈ రోజుకి ఆయన జూపూడి ప్రభాకర్ అన్నట్టు 15 ఏళ్ళు చంద్రబాబు గారు అని అనొచ్చు, రేపు 29 కూడా అట్లా అంటాడా? ఎవరు చెప్పారు? ఈ రాజకీయాలు ఎట్లా మారుతాయి మనకు తెలియదు కదా. కాబట్టి 29లో కూడా నాకు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉంటే ఖచ్చితంగా కాపుల్లో మార్పు వస్తుంది. కాపులు పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేయాలని అన్ని కులాలు కోరినట్టే కాపులు కూడా కోరుకుంటారు. బట్ మాకేంటంటే మాకు పదవులు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమీకరణలో భాగంగా కొంతకాలం పాటు ముఖ్యమంత్రిని ఏరే వాళ్ళకి ఇస్తానంటూ ఉంటారు రెడ్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎంతైనా కీలక సమయంలో మనకు వచ్చాడు. కాబట్టి 2 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి చేసి అనమని మళ్ళీ కమ్మాలంతా ఉంటారు, ఇట్లా ఉంటారేమో చూద్దాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేసులో నుంచి వీళ్ళిద్దరు తప్పుకుంటే వాళ్ళు ఉండరు. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు వరకు 15 ఏళ్ళు అంటే గమ్మునుంటారు కానీ 29 ఎన్నికల్లో కూడా 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి అనమను 24లో కాపులు పోలరైజ్ అయినట్టుగా 29లో కావాలనుకుంటే ఎవరు కోరుకోరు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు అంటే కూటమి పరిపాలన రాంగోపాల్ రెడ్డి గారు అన్నట్టు కూటమి పరిపాలన నచ్చిన కాపులు ఓట్లేయచ్చు. బట్ మావాడు ముఖ్యమంత్రిగా ఉండాలని కాపులు మాత్రం ఓన్ చేసుకోరు. అప్పుడు బెటర్ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కాబట్టి 29లో పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ తీసుకుంటాడు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అన్నారు కాబట్టి వెంటనే ఆశా గారు, ఇంకొకరు రాధా గారు ఒక పార్టీలో చేరినా లేదా కొత్త పార్టీ పెట్టినా కాపులేం మారతారని నేనైతే అనుకోవట్లేదు. 29 సాధారణ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న స్టాండ్ తోనే ఉంటే మాత్రం కాపు పోలరైజేషన్, ఈ మా ముఖ్యమంత్రి అనే పోలరైజేషన్ అయితే జరగదు. అప్పుడు ఆల్టర్నేటివ్, అప్పుడు ఆశా గారు ఏ లైన్ తీసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుందని మొదటి అంశం. రెండోది, ఆశా గారు రాజకీయాల్లోకి రావడం మంచిదే, కులం అనే పాయింట్ కాదు. ఒక యంగ్ పర్సనాలిటీ, ప్రజలకు తెలిసిన వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మంచిది. ఎవడెవడో రాజకీయాల్లోకి వచ్చే బదులు ఒక అందరికి తెలిసిన వ్యక్తి రాజకీయాల్లో ఉంటే తొందరగా ప్రభావితం చేస్తారు. అయితే ఏ రాజకీయ వేదిక నేను అనుకుంటుంది జనసేనని ఎంచుకుంటారని నేను అనుకోవట్లేదు. రీజన్ ఏంటి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు హీరోయిక్ గా ఉంటున్నారు. ఒకవేళ అందులోనే పోవాలంటే ఈ ఇట్లాంటి యాక్టివిటీ చేయాల్సిన అవసరం, నేరుగా వెళ్ళిపోవచ్చు. బట్ తెలుగుదేశంకి వెళ్తారా, వైసీపీకి వెళ్తారా? జరుగుతున్న పరిణామాలు మీరు ఇంట్రడక్షన్ లో చెప్తున్నప్పుడు వైసీపీకి దగ్గరగా అవుతారా అని ఒక ఆశ కూడా ఉండొచ్చు. బికాస్ ఆఫ్ వైసీపీకి కాపులు దూరంగా ఉండడం, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టర్ కావచ్చు, అతర కారణాలు ఇచ్చా ఒక పర్సనాలిటీగా వస్తే సంతోషిస్తారు కదా, వారు రావాలి, వైసీపీ రావాలి. అయితే రేపు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ఇంత ముందే చెప్పినట్టు 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అని కానీ 29లో కానీ డెసిషన్ చెప్తే మాత్రం ఆశా గారు తీసుకునే నిర్ణయంలో కాపులు వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్ తీసుకుంటే మళ్ళీ మారిపోతాయి పరిస్థితులు. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్ తీసుకోబోతారన్న బట్టే కాపుల నిర్ణయం ఉంటుంది 29లో. కాదండి పురుషోత్తం రెడ్డి గారు, ఇంకొక అంశం, ఈ అంశం ఎలా ఉంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఏదో వారు ఎలక్షన్ ముందు జరిగినట్లుగా ఇప్పుడు మొదలైపోయింది ఏంటి? 18 నెలల తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అటాక్ మోడ్ లో దిగిపోతున్నారు, ఆయన మళ్ళీ రివర్స్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ వస్తున్నారు. ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగవలసిన ఎన్నికలు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినట్లుగా బాగా మండుతున్న నేపథ్యాన్ని ఎలా చూడాలి? వైసీపీలో కొంత మార్పు మీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా అంతే ఫెరోసస్ గా, అంతకన్నా ఎక్కువగా వైసీపీ వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు. ఈ మధ్య కొంచెం తగ్గింది, మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడినా వైసీపీ వాళ్ళు అంత గట్టిగా మాట్లాడట్లేదు. రీజన్ ఏంటంటే కాపుల్లో కొంచెం చర్చ నడుస్తా ఉంది. ఏంటి చర్చ? మనం ముఖ్యమంత్రి అవుతారనుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి కాకపోయినా వచ్చేసారని అవుతారనుకుంటే 15 ఏళ్ళు గుండు గుర్తుగా ఆయనకి ఇచ్చేస్తారంటే ఏం సంథింగ్ ఈజ్ రాంగ్. మన ప్రయారిటీ ఏంటనే భావన కాపుల్లో వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ రోజు తిట్టారనుకోండి జనసేన వైసీపీ వాళ్ళు, అనవసరంగా పోలరైజ్ అవుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అనట్లేదు. మీకు మొన్న సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి, చాలా కీలక మార్పు చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు మేము మీ జోలికి రాకపోతే మీరెందుకు మా జోలికి వస్తున్నారు అంటున్నాడు. ఇంతకుముందు అట్లేదు. ఇది కాపుల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు విమర్శించాల్సిన మాటలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది ఆయన అంటున్నాడా వీళ్ళు అనిస్తున్నారా అని కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మీరు గమనంలో పెట్టుకుంటే మెడికల్ కాలేజ్ ఇష్యూ